హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం చతుర్దశి తదుపరి మధ్యాహ్నం తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది. రేపు ఉదయం కూడా అమావాస్య ఉంటుంది. ఇక ఈరోజు భరణి నక్షత్రం అయిపోయి అంటే భరణి నక్షత్రం తర్వాత కృతికా నక్షత్రం కాసేపట్లో ప్రారంభమవుతుంది. దీన్ని ఊపిరిగా తీసుకుంటాం. ఈరోజు సోమవారం విశేషమైనటువంటి రోజు. ఇంకా మనం భరణి నక్షత్రంలోనే ఉన్నాం. భరణి నక్షత్రాధిపతి యముడు. ఈ యమ నక్షత్రం అంటే ఇది ఆరోగ్యానికి అధిపతి. దీర్ఘకాలిక వ్యాధులకి మరియు శారీరక సంకటం అంటాం కదా, అలా శరీరానికి విపరీతమైన బాధ కల్పించడానికి మరియు ఈ ఆర్థోటిస్ వస్తుంది కదా, దానికి కూడా యముడే అధిపతి. ఇటువంటి భరణి నక్షత్రంలో విశేషంగా మనము మృత్యుంజయ మహామంత్రాన్ని జపించినట్లయితే చాలా మంచిది. కాబట్టి మంత్రబలంలో అందరూ కూడా ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన మనకి అనారోగ్యం దూరమై ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అని అర్థం. ఏదైనా అపఘాతాలు అపమృత్యువులు రావు. ఏదైనా మనపై ఏదైనా అనారోగ్యము, ఏదో ఒక వ్యాధి, యాక్సిడెంట్లు ఇలాంటివి రావాలి అనుకున్నా మనకి అవి తొలగిపోతాయి. ఇంట్లో దుర్ఘటనలు జరిగిపోతూ ఉంటాయి, అటువంటివి రావు. అందుకోసం ఈరోజు అందరూ కూడా ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన సర్వేశ్వరుని అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఈరోజు మంచి మాట, జీవితంలో ఏదైనా శాశ్వతంగా ఉండేది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆత్మజ్ఞానం. జన్మ జన్మాంతరం అది మోక్షం ప్రాప్తించే వరకు కూడా ఆ ఒక జ్ఞానం అనేది ఉంటూనే ఉంటుంది. అయితే అజ్ఞానం అనేది ఎప్పటికి కావాలో అప్పటికి వచ్చి అది వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని అందరూ గమనించాలి. మీ ఆలోచనల్లోనే అన్నీ ఉంటాయి. మీరే ఏడుస్తూ ఉంటారు, మీరే నవ్వుతూ ఉంటారు, మీరే బాధపడుతూ ఉంటారు, మీరే కోపగించుకుంటూ ఉంటారు, మీరే అసూయపడుతూ ఉంటారు, ఇక మీరే క్షోభ అనుభవిస్తూ ఉంటారు. అన్నీ మీలోనే ఉంటాయి. అలాంటప్పుడు ఇతరుల్ని ఎందుకు మనం దూషించాలి? ఇతరుల్ని ఎందుకు మనం ప్రశ్నించాలి? ఇతరుల గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మనలో మార్పు తెచ్చుకుంటే సరిపోతుంది కదా. ఇదే ఈరోజు మంచి మాట. జీవితంలో కొన్ని సమస్యలు ఎదిరించడానికన్నా మనలో మార్పు తెచ్చుకుంటే ఆ సమస్య దూరం అయిపోతుంది. సమస్యలతో స్నేహం చేస్తే ఆ సమస్య దూరం అయిపోతుంది. అదేవిధంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుని స్వీకరిస్తే అప్పుడు మీకు మనోధైర్యం పెరుగుతుంది, అనుభవం చెందుతారు. జీవితంలో ఒకటి అందరూ గ్రహించాలి, అన్ని కష్టాలు మీకే ఉన్నాయని బాధపడిపోకండి. పిల్లలు ఏదో చేసేసారనో, లేదా తల్లి తండ్రి ఏదో అన్నారనో, భర్త ఏదో అన్నారనో, భార్య ఏదో అన్నదనో అలా ఎప్పుడు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధ పెట్టే గుణం వాళ్ళల్లో ఉన్నప్పుడు బాధపడే గుణం నీలో ఉంది. అందుకే నువ్వు బాధపడుతూ ఉన్నావు. ప్రతి ఒక్క దాన్ని కూడా ఈజీగా స్వీకరించే అనుభూతిని అలవాటు చేసుకోగలగాలి. అంటే వాళ్ళు అంటే చెడు జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే మాట్లాడతారు. మంచి ఎక్కడి నుండి వస్తుంది వాళ్ళకి? వాళ్ళు అంతే ఉంటారు. కాబట్టి మనం వదిలేయాలి. చెడ్డవారు ఎప్పుడు చెడ్డగానే ఆలోచిస్తూ ఉంటారు. మంచిది అతనికి కనిపించదు. ఎలా కనిపిస్తుంది చెడ్డవాళ్ళకి కదా. అందుకే ఎప్పుడు కూడా మంచి దానిలో కూడా చెడు వెతుకుతూ ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు కంప్లీట్లీ చెడ్డోళ్ళే. చెడులో కూడా మంచిని వెతుకుతూ ఉన్నారంటే వాళ్ళు 100% మంచి గుణాలు ఉన్నాయని అర్థం. కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా స్వార్థంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక చెట్టులో ఎన్నో ఫలాలు వస్తాయి. ఆ ఫలాలన్నీ కూడా ఒకే రంగు కానీ, లేదా ఒకే రూపం కానీ, లేదా ఒకే రుచి కానీ ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఒక్కో విధానంగా అవి కనబడుతూ ఉంటాయి. అదే తయారవుతూ ఉంటాయి. అదే విధానంగా మన జీవితంలో కూడా చాలా బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటని. ఒక మామిడి చెట్టులో వచ్చే చిన్న మామిడికాయ చిన్న వయసులో అది వగరుగా ఉంటుంది. అదే కొంచెం పాకానికి వచ్చాక పుల్లగా ఉంటుంది. ఆఖరిలో అది తీయగా మారుతుంది. అలాగే ఉంటే
పురుగులు పట్టి పుచ్చిపోయి వాసన వస్తుంది. మన జీవితం కూడా అంతే. కాలం ఒకే విధంగా ఉండదు. అది మారుతూ ఉంటుంది. ఆ కాలం మారినప్పుడు ఎవరికి ఏది కావాలో అది స్వీకరిస్తూ ఉంటాం. జీవితంలో నువ్వు కోపంగా ఉండడం, దురహంకారంగా ఉండడం అది కొందరికి నచ్చితే వాళ్ళు మీలో ఉన్న ఆ గుణాలు ఎవరైతే నచ్చుతారో వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అలాగే నీలో సౌమ్యం ఉంటే దాన్ని ఎవరైతే మెచ్చుకుంటారో దాన్ని స్వీకరిస్తారు. అంటే ఏమిటి, ఎదుటి వ్యక్తులు ఏ ఒక గుణాన్నైతే మీలో చూస్తారో ఆ గుణాన్ని వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అప్పుడు మీలో ఉన్న మంచితనాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు మంచివాళ్ళే. ఏ గుణాలైతే మీలోని వాళ్ళకి నచ్చుతున్నాయో ఖచ్చితంగా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అని అర్థం. మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే వాళ్ళ గుణం విమర్శించే గుణం అని అర్థం. మీలో మార్పు లేనప్పుడు మీరు ఎలా బ్రతకాలో, మీరు ఎలా ఉండాలో, మీలో మంచితనం ఏదైతే అభివృద్ధి చేసుకోవాలో, మీ ధర్మం ఏముందో దాన్ని పాటిస్తూ ఉంటే, దాన్నే అలవాటు పడుతూ ఉంటే, ఇతరులు ఏమనుకోకుండా, పట్టించుకోకుండా వదిలేస్తే నిజంగా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఇది కుటుంబంలో జరిగే సర్వసాధారణ విషయాలు. అవి కూడా పట్టించుకొని డిప్రెషన్‌కి వెళ్ళి ఏడ్చేసి బాధపడేదానికన్నా కొన్నిసార్లు ఆ సమస్యలని కాలానికి వదిలేయాలి. అప్పుడు ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. అందువలన కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడం కూడా చాలా మంచిది. మూర్ఖుని ముందు వాదించి ప్రయోజనం ఏమీ ఉండదు. మూర్ఖులకి మీరు ఎంత నిరూపించుకున్నా అవసరం లేదు. వాళ్ళ దగ్గర వాదించే అవసరం కూడా లేదు. మూర్ఖులని అలాగే వదిలేయాలి. అందుకే మూర్ఖుల నుండి మనం ఏం చెప్పారు పెద్దవారు? మూర్ఖుల దగ్గర వాదిస్తే మనం మూర్ఖులమవుతామని అర్థమట. వాళ్ళకన్నా పరమ మూర్ఖులు ఇంకొకరు ఉండరట. వాళ్ళ నుండి దూరంగా ఉండండి. మీరు బావుంటారు, ప్రశాంతంగా ఉంటారు అనేదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం అంటే భరణి నక్షత్రం అయిపోయి తర్వాత కృతికా నక్షత్రం వస్తుంది. కాబట్టి ఈరోజు నిత్య నక్షత్రం కృతికా నక్షత్రం అయితే అంటే 9 గంటల తర్వాత ఈ కృతికా నక్షత్రం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కృతికా నక్షత్రం మనం ఈ రోజు నక్షత్రంగా స్వీకరిస్తే అశ్విని మఘ మూల నక్షత్రంలో జన్మించిన వారికి ఈ రోజు విపత్తార. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపత్తార, ఐశ్వర్యాన్ని ఇచ్చే రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి జన్మతార, కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్ర తార, ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదన తార, ఇది శుభం కాదు, జాగ్రత్త వహించడం చాలా మంచిది. పునర్వసు విశాఖ మరియు పూర్వ భాద్రపద వీరికి సాధిస్తార, కాస్త కష్టపడితే మీరు అనుకున్నది జరుగుతుంది, సాయంత్రం లోపల ప్రశాంతంగా ఉండగలుగుతారు. పుష్య అనురాగ ఉత్తర భాద్రపద వారికి ఈరోజు ప్రత్యేకతార, ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించాలి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార, ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలామందికి ఇంట్లో నైరుతి మనం ఏదైనా స్టోరేజ్ రూమ్ అంటే పడమర మరియు దక్షిణం కార్నర్ భాగంలో లాకర్ పెడతాము, డబ్బులు పెడతాము, బంగారాన్ని పెడతాము. అది అలమారు అనేది తూర్పు చూస్తూ ఉండాలి లేదా ఉత్తరం చూస్తూ ఉండాలి. ఇది అందరికీ తెలిసినదే. ఎక్కువ మనం ఉత్తరమే పెడతాం, మంచిదే. అయితే ఇల్లు ఎంత వాస్తు ప్రకారం ఉన్నా ఆ ఇంట్లో డబ్బు నిలవట్లేదు అంటే దీనికి కారణం ఏమిటి అంటే ఇంటికి కుబేర స్థానం ఏది అంటే ఇక ఈ వాయుమూల, వాయుమూల ఈశాన్యమూల. ఇక ఈశాన్యమూల అంటే ఈశ్వరుడు, తూర్పుకి మధ్య భాగంలో ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్నిదేవుడు. అంటే అష్టదిక్పాలకుల్లో అగ్ని ఈశ్వరుడు, మధ్యలో ఇంద్రుడు. అదే విధానంగా ఒకవైపు నార్త్ ఈస్ట్ కార్నర్ని ఈశాన్యంలో మరియు వాయుమూలకి అంటే వాయు మధ్య భాగం అంటే వాయుమూల ఈశాన్యం మూల మధ్య భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగంలో కుబేరుడు అధిపతి. అయితే ఏం చేస్తున్నారు అంటే ఈ కార్నర్లు కాకుండా మధ్య భాగంలో ఒక విండో పెట్టేస్తూ ఉన్నారు. కుబేరుడికి విండో పెట్టిన తర్వాత
ఇంకా కుబేరుడి స్థానం కాబట్టి అంతా వెళ్ళిపోతూ ఉంటుందట. అంటే చాలామంది ఉత్తరం భాగంలో మధ్యలో ఒక డోర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇటువైపు 2 అడుగులు, అటువైపు 2 అడుగులు చేసి ఆ మధ్య భాగానికి అంటే ఈశాన్యమైనా ఉండాలి, లేదా వాయువ్య మూలలో అయినా ఉండాలి. అలా కాకుండా మధ్య భాగంలో గుమ్మం అనేది పెడుతున్నారు. ఆ మధ్య భాగంలో ఎగ్జిట్ అనేది పెట్టకూడదు. దీని వలన 100,00,00,000 ఆస్తి లేకపోతే 100,00,00,000 సంపద ఉన్న క్షణంలో వెళ్ళిపోతూ ఉంటుందట. దీన్ని అందరూ బాగా గమనించాలి. ఇదే ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. ఇక దివ్య పూజ. రేపు ఉదయం అమావాస్య మంగళవారం. ఉదయాన్నే అమావాస్య వచ్చింది అంటే అమ్మ వాళ్ళ దేవాలయానికి వెళ్తూ ఉంటారు చాలామంది. అది శక్తి దేవతలు అంటే దుర్గామాత, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ ఇటువంటి శక్తి దేవతకైన కాళి, భద్రకాళి ఇటువంటి దేవాలయ దగ్గరికి వెళ్ళి ఎర్రని పుష్పాలని అమ్మవారికి సమర్పించి, అమ్మవారికి అర్చించి, ఒక నిమ్మ పండుని తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టి కుంకుమార్చన చేసి, ఆ నిమ్మ పండుని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో దేవుడి గదిలో పెడతారు. అది ఎండిపోయే వరకు ఇంట్లోనే ఉంటుంది. తర్వాత బయటపడేయచ్చు. అలా చేయడం వలన ఆ అమ్మవారి శక్తి అనేది ఇంట్లోకి ప్రవేశం చేస్తుంది అని ఒక నమ్మకం. అది నిజమే. ఈరోజు మీరు అలా చేయడం వలన ఇంటికి అద్భుతమైన పరిష్కారాలు, అంతేకాకుండా అదే నిమ్మ పండుని అమ్మవారి దగ్గర ముట్టించి దాన్ని తీసుకువెళ్ళి బయట కట్ చేసి పసుపు కుంకుమ రాసి ఇంటి బయటే పెట్టడం వలన ఇంటిపైన అమ్మవారి శక్తి ప్రాప్తించి ఇంట్లో ఉన్న దారిద్ర దేవతలు అలాగే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందట. దీన్ని రేపు ఉదయాన్నే ఆచరించవచ్చు. ఇవన్నీ చేయడం కాకపోయినా అమ్మవారి గుడిలోకి వెళ్ళి నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి రండి. అమావాస్య రోజు ఇది పర్టికులర్గా కుజదోషం ఉన్న వాళ్ళు వెళ్ళి చేసి వస్తే కుజదోషం నుండి కాస్త నివృత్తి అనేది ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సోమవారం అమావాస్య గడియలు. అయితే శివారాధనకి ఈరోజు చాలా విశేషం. అందువలన ఈరోజు సాయంత్రం లోపు ఎన్ని బిల్వదళాలైతే అన్ని బిల్వదళాలు తెచ్చుకోండి. వాటిని చక్కగా శుభ్రం చేసి అంటే నీళ్ళల్లో కడిగి వెండి డబ్బాలో కానీ, లేదా వెండి కంచంలో కానీ, లేదా వెదురు పుట్టలో కానీ, లేదా అరిటాకులో కానీ ఇలా ఆకుల్లోనే పెట్టుకోవాలి. లేదా వెండి దానిపైన లేదా ఇత్తడి పైన కంచంలో పెట్టుకోవాలి. స్టీల్ మాత్రం ఉపయోగించకూడదు. వాటిని శుద్ధి చేసి అలా పెట్టుకొని దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి మీ సంకల్పం ఏముందో అది తలుచుకొని 3 బిల్వదళాలైన శివాలయంలో ఇచ్చిరండి. ఈరోజు అమావాస్య విశేషమైనటువంటి రోజు. అలా బిల్వార్చన చేయిస్తే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటాం. అంటే ఈరోజు బిల్వదళాలు అందించడం అంటే ఇటువంటి గడియల్లో అందించడం ఎన్నో కర్మలు తగ్గుతాయి. మరొకటి ఏంటంటే మీరు సంకల్పం చేసుకుని ఏదైనా ఒకే కోరికను కోరుకుని బిల్వార్చన చేయిస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.